మిడ్ నైట్ 1:15 AM అయింది. బట్ మా బాబు మాత్రం ఇంకా పడుకోలేదు. సో దిస్ వాజ్ ద రీజన్ నేను లాస్ట్ వీక్ మొత్తం అసలు ఏ కుకింగ్ వీడియోస్ కానీ వ్లాగ్స్ కానీ పోస్ట్ చేయకపోవడానికి. అసలు కెమెరా ఆన్ చేయడానికి కూడా టైం లేదు, అంత స్లీప్లెస్గా ఉన్నాము. అండ్ ఈరోజు వచ్చేసరికి చిక్కుడుకాయ బెల్లం వేసిన కర్రీ అనమాట. ఇది కొంచెం ఓల్డ్ రెసిపీ, బట్ ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఎన్నో ఇయర్స్ తర్వాత నేను చేశాను. ఇట్ వాజ్ రియలీ యమ్, యూ మస్ట్ ట్రై. ఆ తర్వాత మా చిన్ని బేబీది 10 months బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నాము. ఇప్పుడిప్పుడే పుట్టినట్టు అనిపిస్తుంది, ఇంకా బేబీగానే, బట్ 10 months అయిపోయింది. అండ్ ఇంకో 2 monthsలో ఫస్ట్ ఇయర్ బర్త్డే కూడా సెలబ్రేట్ చేసుకోబోతున్నాము. ఈ మంత్ అయితే నేను ఫ్రమ్ ది స్క్రాచ్ నుంచి చేయలేదు. కేక్ ప్రీమిక్స్ తెప్పించుకొని అందులో ఇంచే దాంతోనే కేక్ చేశానన్నమాట, డ్యూ టు ల్యాక్ ఆఫ్ టైం. సో సింపుల్గా కేక్ ప్రీమిక్స్లో వాటర్, వెనిలా ఎసెన్స్, అలాగే కొంచెం మిల్క్ వేసేసుకుని బాగా మిక్స్ చేసేసుకుని ఈ బేకింగ్ ట్రేలో వేసేయడమే. ఇట్ విల్ టర్న్ అవుట్ రియలీ గుడ్, యూ మస్ట్ ట్రై దిస్. ఇది చాక్లెట్ కేక్ అనమాట. సో ఈ కేక్స్ చేయడము ఆర్ సెలబ్రేట్ చేయడము, మా బాబు అయితే కేక్ పెట్టం మేము, బట్ ఇట్స్ జస్ట్ మెమొరీ అండ్ క్లికింగ్ గుడ్ పిక్చర్స్ అండ్ థీమ్ బేస్డ్ మంత్లీ సెలబ్రేషన్స్ అప్ అంటిల్ హిల్ టర్న్ 1 year అని అనుకున్నాము. సో ఈ మంత్ థీమ్ వచ్చేసరికి అయితే పోకీమాన్, అలాగే వాడికి ఉన్న వేరే పోకీమాన్ బొమ్మలు, ఇవన్నిటితో అనమాట. సో ఇక్కడ కేక్ పెట్టేసిన తర్వాత నేనైతే టేబుల్ సెటప్ చేసేసుకున్నాను ఆ రోజు వాడి బర్త్డే సెలబ్రేషన్ డెకార్ కోసము. ఈలోగా కేక్ అవుతూ ఉంటుంది. అండ్ లుక్ ఎట్ దిస్ వాజ్ హిజ్ ఎంటైర్ డెకరేషన్. సో అలా 10 months అయిపోయింది. ఆ తర్వాత ఇది ఆషాఢం కాబట్టి ఇక్కడ గోరింటాకు నాకు అవైలబుల్లో లేదు. సో అందుకే మెహందీ కోన్తోనే పెట్టేసుకున్నాను. ఇంత బిజీ లైఫ్లో కూడా చిన్నవి చేస్తే ఎక్కడో ఒక తెలియని హ్యాపీనెస్, ఒక చిన్న రిలాక్స్డ్ ఫీలింగ్ ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఈ రెసిపీ అయితే యూ మస్ట్ ట్రై. ఇది బాంబే చట్నీ అంటారు కొంతమంది, పూరి కూర అంటారు, లేకపోతే శనగపిండి కూర అని కూడా కొంతమంది అంటారు. జస్ట్ ఏమీ ఉండక్కర్లేదు, 0 vegetable, శనగపిండి ఉంటే చాలు. బేసిక్ పోపు వేసుకోవాలి మనం ఇక్కడ. ఈ బేసిక్ పోపులోనే మీ ఇష్టం ఏది ఉంటే అది, రెడ్ చిల్లీస్ ఆర్ గ్రీన్ చిల్లీస్ ఆర్ కరివేపాకు అన్నీ వేసుకుని కొంచెం ఆనియన్స్ వేసుకోవాలి. ఇందులో ఆనియన్స్ వేసేసుకోగానే మళ్ళీ కాస్తంత ఉప్పు, జీలకర్ర పొడి, కొరియాండర్ పౌడర్, మీ ఇష్టం. ఇది స్పైసెస్ అనేది ఎవరి ఇష్టం వచ్చింది వాళ్ళు వేసుకోవచ్చు, బట్ కీప్ ఇట్ సింపుల్. ఇదేమి పెద్ద మసాలా కర్రీ అయితే కాదు. సో బేసిక్ ఇంగ్రీడియంట్స్ ఆర్ ఇనఫ్ ఫర్ దిస్. సో ఇలా ఒక శనగపిండి ఒక 2 spoons బౌల్లో తీసేసుకుని అందులో కొంచెం వాటర్ వేసుకుని కలిపేసుకోవాలన్నమాట. కొంచెం అంత మరీ నీళ్ళగా ఉండద్దు, లైక్ దోశ బ్యాటర్ అట్లా కలిపేసేసుకుని ఉండలు లేకుండా ఫాస్ట్గా కలుపుకొని అది ఈ బేస్లో వేసేయాలన్నమాట. దట్స్ ఇట్, రియలీ అంతే, ఇంకేం చేయక్కర్లేదు. మీరు ఒక్క 2 minutes మీరు అలా కలుపుతూ ఉంటే ఇది సెట్ అయిపోతుంది. మరి ఎక్కువసేపు కూడా ఉండకూడదు. అండ్ ఇది వేడిగా ఉన్నప్పుడే తినేయాలి, లేకపోతే అది గడ్డగట్టేస్తుంది, ఇట్లా పప్పులాగా అయిపోతుంది అనమాట. మీరు కావాలంటే తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ పోసుకొని వేడి చేసుకుని తినే ముందు తినచ్చు. ఇది రోటీస్లోకి, చపాతీలోకి, దోశలోకి, పూరీలోకి, ఇడ్లీలోకి అయితే చాలా బాగుంటుంది. ఎప్పుడు బోరింగ్ పల్లి చట్నీ, కొబ్బరి చట్నీ కాకుండా ఇలా చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. మేమైతే ఆ రోజు నైట్ దోశ మధ్యలో వేసుకుని తిన్నాము. అండ్ ఇట్ రియలీ టేస్టెడ్ యమ్.